ఎలా అనిపించింది సినిమా? చాలా బాగుందమ్మా, అన్నిటి మీద చాలా బాగుంది సినిమా. కళ్యాణ్ రామ్ యాక్టింగ్ బాగుంది. చాలా రోజులు చాలా ఇయర్స్ తర్వాత విజయశాంతిని పోలీస్ ఆఫీసర్ గా చూస్తున్నారు ఈ సినిమా. అదే బాగుంది. ఇప్పుడు అమ్మ సెంటిమెంట్ ఉందా బాగా? చాలా బాగుంది. హిట్ అంటారా ఫ్లాప్? బాగుందమ్మా, సినిమా చాలా బాగుంది. హిట్ అవుతుంది. అంటే ఇప్పుడు చెప్పుకోవాలంటే అప్పుడేమో మహేష్ బాబుది స్టోరీ లాగా సినిమా చాలా బాగుంది. ఎక్సలెంట్ గా ఉంది సినిమా. ఎలా అనిపించింది? చాలా బాగుంది. హిట్ అవుతుందా? బ్లాక్ బస్టర్. తిరగలేదు సినిమాకి, అసలు ఎంతమంది హీరోలు వచ్చినా కానీ ఈ సినిమాకి తిరగలేదు. మూవీ ఎలా అనిపించిందండి? మూవీ చాలా బాగుంది. ఎన్టీఆర్ లాస్ట్ 20 నిమిషాలు ఎలా ఏ కళ్ళ నీళ్ళు వస్తాయో అన్నాడో అది మేము చూసాం. విజయశాంతి మళ్ళీ పోలీస్ ఆఫీసర్ గా ఎలా అనిపించింది? బ్లాక్ బస్టర్ చాలా బాగుంది. పరంగా పోలీస్ స్టోరీ కింద చాలా బాగుంది. అలాగే తల్లి సెంటిమెంట్ కూడా బాగా వర్కౌట్ అయింది. కళ్యాణ్ రామ్ ఉన్న సినిమాలు అన్నింటిలో కల్లా ది బిగ్గెస్ట్ సినిమా ఇది. ఈ సినిమా బాగోలేదంటే తల్లి కడుపులో అటు పుట్టనట్టే. జై ఎన్టీఆర్. ఎగరేసుకొని వెళ్తున్నాం. ఎంత బాగుంది. 40 నిమిషాలు లాస్ట్ లో అసలు ప్రతి ఒక్కళ్ళ కళ్ళమంటి నీళ్ళు తెప్పించాడు. ఎలా అనిపించింది? తల్లి కోసం చెయ్యి నరుక్కోవటం నిజంగా తల్లి తర్వాత తల్లి అంటది విజయానికి. తల్లి కాదంటే నిజంగా తల్లికి పుట్టినట్టే కాదు. అది ఎలా అనిపించింది? సినిమా అంటే జై ఎన్టీఆర్ఏ. నందమూరి తారకరత్నం అంటే ఇంకొకటి పుట్టకూడదు. సినిమా ఎలా అనిపించింది? సూపర్ సూపర్ 100 డేస్ గ్యారంటీ. మూవీ మటుకు రఫ్ అండ్ టఫ్గా చాలా బాగా తీశాడు. కళ్యాణ్ రామ్ అంటేనే చాలా బాగుంటుంది. మేము ఈ రోజు పొద్దుటి నుంచి సెకండ్ మామూలుగా బెనిఫిట్ షోకి వద్దామని కూడా మేము మిస్ అయిపోయి కూడా మేము మార్నింగ్ షోకి వచ్చామని నాకు చాలా ఆనందంగా ఉండేది. మూవీ మటుకు చాలా బాగున్నది. ఈ మూవీ కోసం ఎంతమంది కష్టపడి వస్తున్నారు, ప్రతి ఒక్కరు చూడాలి. ఈ మూవీ అనేది ప్రతి ఒక్కరు హిట్ చెయ్యాలా. జై కళ్యాణ్ రామ్. జూనియర్ ఎన్టీఆర్ చెప్పినట్టు లాస్ట్ 20 మినిట్స్ మాత్రం ఫుల్ సెంటిమెంట్ ఉంది. అసలు ఫుల్ యాక్షన్ మనం ఎక్స్పెక్ట్ కూడా చేయలేము. అలాంటి ట్విస్ట్ ఉంది, ఎమోషన్ బాగుంది. సూపర్ ఉంది సినిమా. జై ఎన్టీఆర్, జై కళ్యాణ్ రామ్. మళ్ళీ విజయశాంతి రావడం పోలీస్ ఆఫీసర్ బాగా చేశారు. ఒక అమ్మగా కూడా సెంటిమెంట్ బాగా వర్కౌట్ అయింది. పోలీస్ క్యారెక్టర్ లో కూడా సూపర్ చేశారు. ఎలా అనిపించింది సినిమా? సూపర్ అండి, ఎక్సలెంట్ ఉంది. ఎన్టీఆర్ అన్న చెప్పినట్టు లాస్ట్ 25 మినిట్స్ ర్యాంపేజ్. అండ్ కళ్యాణ్ రామ్ అయితే యాక్టింగ్ బీస్ట్ మోడ్. ఎన్టీఆర్ ఎప్పుడైతే చెప్పాడో సేమ్ ఇలాగే సినిమాలో లాస్ట్ 25 మినిట్స్ ఎన్టీఆర్ చెప్పినట్టు అరవిచ్చేసింది సినిమా. అవుట్ ఆఫ్ 10 ఎంత ఇస్తారు? 15 ఇస్తారు. జై ఎన్టీఆర్, జై వాలయ. సూపర్ ఉందండి మూవీ. కళ్యాణ్ రామ్ ఎరగదీసేశాడు. మాస్ ఎలిమెంట్స్ అయితే మామూలుగా లేవు. విజయశాంతి అయితే సూపర్ ఉందండి. ఆమె యాక్షన్ బ్లాక్స్ అనేది చాలా బాగుంది. మన వింటేజ్ విజయశాంతి కనబడింది. సూపర్ ఉందండి, ఫస్ట్ క్లాస్ బ్లాక్ బస్టర్ అనమాట. జై ఎన్టీఆర్. సినిమా ఎలా అనిపించింది? సినిమా బాగుంది. విజయశాంతి గారు అసలు మళ్ళీ అప్పుడు ఎలా అయితే చేశారో నిజంగా అంత అద్భుతంగా. మనం ఏదో అనుకున్నాము, ఏదో వయసు అయిపోయింది అనుకున్నాం, కానీ ఆ ఫైట్స్ అది అసలు అద్భుతం అనమాట. కళ్యాణ్ రామ్ యాక్టింగ్ అది మామూలు. కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్, నందమూరి గారి ఫ్యామిలీ అంటేనే మనకు తెలిసిందే కదా. మనం ఈ విజయశాంతి గారి గురించి కూడా మాట్లాడుకోవాలి కాబట్టి నిజంగానే చాలా బాగుంది. జై ఎన్టీఆర్. సినిమా మాత్రం చాలా బాగుంది. సీనియర్ యాక్టర్ విజయశాంతి గారు సూపర్గా చేశారు ఈ సినిమాలో. మళ్ళీ మాకు కర్తవ్యం గుర్తొచ్చింది, మళ్ళీ సరిలేరు నీకెవరు గుర్తొచ్చింది. సూపర్గా ఉంది. ఇక కళ్యాణ్ రామ్ యాక్షన్ అయితే చెప్పక్కర్లా. ఎలా అనిపించింది? సినిమా అయితే చాలా బాగుంది, క్లాస్గా ఉంది. ఫస్ట్ విజయశాంతి గారికి ఎలివేషన్ మాత్రం చాలా హైప్లో ఉన్నాయి అనమాట. కళ్యాణ్ రామ్ యాక్టింగ్ చాలా సూపర్ ఉంది. దానికి తోడు అమ్మ కోసం చేయనరు కూడా అనేది అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే. అది ఎవరు ఎక్స్పెక్ట్ చేయింది. కానీ ఆ లాస్ట్లో అన్ఎక్స్పెక్టెడ్ ఆ సీన్ కానీ, అమ్మ కోసం చేసే సెంటిమెంట్ కానీ, అమ్మ సెంటిమెంట్ చాలా బాగుంది. సినిమా చూడొచ్చు.